కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మర్చిపోనే లేదు. ఇప్పుడు అదే బస్సు ఇంకొకసారి అదే వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఇంకోసారి ప్రమాదానికి గురైందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ పెదంబరపేటలో ప్రమాదం చోటు చేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో పొగలు వచ్చిన పరిస్థితి. ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే పొగలు కక్కిందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రమాద సమయంలో బస్సులో ఏకంగా 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతోంది ఈ ట్రావెల్ బస్సు. గంట నుంచి చలిలో రోడ్డుపైనే ఉన్నారు ప్రయాణికులు. వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇటీవల కర్నూలులోను ట్రావెల్ బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. 19 మంది మరణించారు. ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఇంకొక ఘటన వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అది వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆ హైవే మీద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ లగేజ్తో వాళ్ళు రోడ్డు మీద నిల్చుడిపోయిన పరిస్థితి. విజువల్స్ మీరు చూడొచ్చు. వేమూరి కావేరి ట్రావెల్స్ కి బస్సు సంబంధించి అండ్ నౌ ద బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పెదంబరపేటలో ఈ ప్రమాదం జరిగింది. వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో పొగలు వ్యాపించాయి. ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతూ ఉండగా ఈ ట్రావెల్ బస్సులో ఇటు పొగలు వ్యాపించిన పరిస్థితి. గంట నుంచి చలిలోని అక్కడ ఉన్నారు ప్రయాణికులు. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ టైర్కి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆ బస్సుకు సంబంధించి ఆ బస్సుని అక్కడే నిలిపివేయడం జరిగింది. ఎక్కడ కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే బస్సు నిలిచిపోయిందో అక్కడ ప్రయాణికులను అడిగిన సందర్భం వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ ప్రయాణికులు కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం మీరు చూడొచ్చు. వాళ్ళ లగేజ్తో వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళ లగేజ్తో వాళ్ళు అక్కడ ఫస్ట్ బస్సు దిగిపోయారు. అమ్మో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆ ప్రమాదం భయానికి వాళ్ళ సామాన్లు తీసుకుని రోడ్ల మీద నిల్చుడిపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే. దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఎప్పుడైతే పొగలు వచ్చాయని తెలిసిందో వెంటనే భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాళ్ళ ఫస్ట్ లగేజ్ను వదిలేశారు. వాళ్ళు హుటాహుట్న ముందు కిందకు దిగిపోయారు. కిందకు దిగిపోయిన ఆ తర్వాత లగేజ్ గురించి ఆలోచించుకున్నారు. మీరు చూడొచ్చు. PY అంటూ కూడా బస్ నెంబర్ ఉంది. సో ఎప్పుడైతే ఈ పొగలు అంటుకున్నాయి మీరు చూడొచ్చు. పాతపట్నం అని చెప్పి రాసిపెట్టుంది శ్రీకాకుళానికి సంబంధించి. ఈ బస్సులో ఎప్పుడైతే ఆ పొగలు అక్కడ సెన్స్ చేయడం జరిగింది. అంటే పొగలు వచ్చాయని చెప్పి ఎప్పుడైతే గమనించారో వెంటనే అలర్ట్ అయ్యారు. ఒకవేళ ముందుకు వెళ్ళుంటే పరిస్థితి ఏంటి, అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా మనకి తెలియస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ పెదంబరపేటలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వ్యాపించాయి. ఓవర్ హీట్తో టైర్ల నుంచి పొగలు అంటుకున్నట్టుగా, అంటే ఓవర్ హీట్ కారణంగా టైర్ల నుంచి పొగలు వచ్చినట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. వేమూరి కావేరి ట్రావెల్స్ కి బస్సుకి సంబంధించిన ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. అక్కడే నిల్చున్నారు. మీరు చూడొచ్చు. ఆ బస్సు నిల్చుడిపోయిన పరిస్థితి. ఎక్కడ కదలేదు. లోపల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. శ్రీకాకుళం పాతపట్నానికి వెళుతోంది. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరి పెదంబరపేటకి చేరుకుంటున్న ఆ తరుణంలో హైవే మీద ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అదేంటి పొగలు వచ్చాయని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చింది. దీంతో బస్సు ఆపిన క్రమం వెంటనే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో ఒక ఇబ్బందికర వాతావరణం ఉందని గమనించిన వెంటనే వాళ్ళు ముందుగా బస్సు దిగిపోయారు. తర్వాత లగేజ్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందుగా బస్సు దిగాలని చెప్పి వాళ్ళు వెంటనే హుటాహుట్న బస్సు నుంచి కిందకి దిగిపోయి వాళ్ళ లగేజ్ని ఆ తర్వాత వాళ్ళు బస్సులో ఆ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మనకి ప్రాణాపాయం అయితే లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఏమో వెంటనే ముందుకు దిగిపోయిన ఆ తర్వాత లగేజ్కి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. కర్నూలు బస్సు ప్రమాదం మనం చూసాం. అర్ధరాత్రి ఒక్కసారిగా వాళ్ళు నిద్రలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అలాగే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏకంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్. అది మర్చిపోకముందే ఇంకొక ఘటన అనే ఇలా ఈరోజు అక్కడ పరిస్థితి ఉందా? బహుశా ఆ పొగలు కావచ్చు, లేకపోతే ఆ ప్రమాదం జరిగిన క్రమంలో బస్సులో ఉండున్న వాళ్ళకి అడిగితే అటువంటి భయాందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఊహిస్తారా? మీరు చూడొచ్చు. సేమ్ బస్, అటువంటి బస్సే. ఎక్కడ ఏ లోపం జరుగుతోంది? ఎందుకు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈరోజు బహుశా అది చిన్న ప్రమాదమా పెద్ద ప్రమాదమా అంచనా విషయంలో పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ప్రమాదం అనుకోకుండా పెద్దది జరుగుంటే పరిస్థితి ఏంటి? మొన్న కర్నూలు లాంటి ఘటన రిపీట్ అయ్యేది కాదా? అఫ్కోర్స్ అప్పటికి ఇంకా 9 ఆ ప్రాంతం కాబట్టి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు వెంటనే యాక్టివ్ అవుతారు, ఆపే ప్రయత్నం చేస్తారు. బట్ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోతుంది కదా.
ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? బస్సు ఇంకా అక్కడే ఉందా, కదిలిందా లేకపోతే ఇంకా? వైట్ సచిన్, వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులకు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇటీవల ఇదే ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరొక ముందే తాజాగా మరో బస్సు నడి రోడ్డుపై ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు, ఈ బస్సు నెంబర్ PY04A2542 గా తెలుస్తా ఉంది. పెద్దంబర్పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే టైర్ల నుంచి దట్టమైన పొగలు రావడం జరిగింది. బస్సు ఇంజన్ ఓవర్ హీట్ కావడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు అక్కడ ఉన్న డ్రైవర్ కానీ మిగతా స్థానికులు కానీ. సో పొగలు రావడంతో భయాందోళనకు గురైన 26 మంది ప్రయాణికులు వెంటనే ఆ బస్సు నుంచి దిగి దాని నుంచి దూరంగా వెళ్లిపోయి అక్కడ దూరం నుంచి కూర్చోవడం జరిగింది. అయితే ఈ తీవ్రమైన చలిలో ఫ్లైఓవర్ పైనే దాదాపు గంటకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సో ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్న వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈ తీవ్ర విమర్శలు అయితే వెలువడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదంలో వార్తలో నిలుస్తున్న ఈ యాజమాన్యం వాహనాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని ప్రయాణికులు మండిపడతా ఉన్నారు. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని బాధితులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ బస్ ఏదైతే సిటీ దాటక ముందుకే ఈ పొగలు రావడంతో అక్కడే ఆపేయడం జరిగింది. ఇదే ప్రమాదం కనుక ఒకవేళ హైవే మీద అయి ఉంటే, ఒకవేళ ఆ హైవే మీద పట్టించుకోకపోయి ఉంటే ఆ మంటలు ఆ ఇంజన్ ఓవర్ హీట్ అవడంతో పక్కనే ఉన్న ఆ ఫైబర్ ప్లాస్టిక్స్ అంటుకోవడం కానీ పైప్స్ కి అంటుకొని ఆ ఫైర్ కాస్త బస్సు లోపలికి అంటుకొని సేమ్ లాస్ట్ టైం కావేరీ ట్రావెల్స్ బస్ కి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదం జరిగి ఉండేది. కానీ సిటీలోనే ఉండడంతో లిమిట్ స్పీడ్ లో అంటే ట్రాఫిక్ లో ఉంటుంది కాబట్టి స్పీడ్ లేకపోవడంతో ఆ పొగలు రావడం పక్కన వాళ్ళు గుర్తించి ప్రయాణికులు దిగిపోవడంతో 26 మంది ప్రయాణికులు ఈ రోజు ప్రాణాలతో ఉండడం జరిగింది. ఇలాగే ఫిట్నెస్ లేకుండా వాహనాలను నడుపుతా ఉన్నారు. ఎంత ప్రమాదం జరిగినా దీనిపై ఇంకా ముందస్తు చర్యలు తీసుకోకుండా, దీని నుంచి నేర్చుకోకుండా, బస్సుల్ని మళ్ళీ సర్వీస్ చేయకుండా, ఏం మాత్రం చరించకుండా అవే బస్సులు కంటిన్యూగా తిప్పుతా ఉన్నారు. అవే డ్రైవర్లు చాలా నిద్రతో వాటిని కంటిన్యూగా తోలుతా ఉన్నారు. నైట్ అండ్ డబుల్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు డ్రైవర్లు అందరూ కూడా. సో ప్రస్తుతానికి అయితే ఈ వెహికల్ అక్కడి నుంచి కొంచెం మూవ్ చేసి మెయిన్ రోడ్ నుంచి పక్కకైతే జరపడం జరిగింది. సో మంటల్ని ప్రస్తుతం అదుపులోకి తీయడం జరిగింది. కానీ ప్రయాణికులు మాత్రం ఇప్పటికీ ఆ రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. వేరే బస్సు ఏమైనా ఏర్పాటు చేస్తారా, తిరిగి ఇంటికి వెళ్ళాలా అయోమయ పరిస్థితులు అయితే ప్రజలు అక్కడ వేచి ఉన్నారు. సచిన్, రైట్, ఒక్క నిమిషం లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం దీని చలాన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికే దీని మీద అంటే ఈ వెహికల్ మీద మీరు చూస్తుంటే కనుక అరౌండ్ నేను మరి కాసేపట్లో జూన్ ద్వారా నేను అందుబాటులోకి వచ్చి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి దానికి సంబంధించి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో ఏకంగా టోటల్ ఫైన్ ఎంత ఉందో తెలుసా? టోటల్గా ఆ ఫైన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 4,270 రూపాయలు ఉంది. 4,270 రూపాయల ఫైన్ దీని మీద ఉంది. ఒకటి నో ఎంట్రీ ఫర్ బస్ అనేది ఒకటి కేవలం హైదరాబాద్ సిటీకి సంబంధించి, రెండవది ఓవర్ స్పీడింగ్ డేంజరస్ డ్రైవింగ్, మూడవది నో ఎంట్రీ. సో ఇన్ని ఉన్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. సో అటువంటి దీనికి మనం పర్మిషన్ ఇచ్చామా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ బస్సు ఆగిపోయింది. ఇప్పటికీ దీని మీద 3 చలాన్లు ఉన్నాయి. ఆ చలాన్లకు సంబంధించి నేను విజువల్స్ సైతం చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ నెంబర్ని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక PY04 అదిగోండి మీరు చూడండి, PY042542 అది చూడండి, అది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ మీరు చూడండి, క్లిక్ ఫర్ ఇమేజ్కి సంబంధించి వెళ్ళినప్పటికీ మళ్ళీ అప్పుడు విజువల్ వస్తుంది. బట్ ఆ ఇమేజ్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఎందుకంటే అక్కడ ఈజీగా మనకు కనిపిస్తుంది ఆ ఫైన్స్కి సంబంధించి ఈ చలాన్స్. అక్కడ మీరు చూస్తే కనుక 3 మనకి, ఒకటి ఎక్కడది స్నేహపురి కాలనీ దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర ఆ ప్లేస్ ఆఫ్ వైలేషన్, రెండవది ఎంజే మార్కెట్ దగ్గర, ఇంకొకటి ORR మీద. సో ఇదేనా వేమూరి కావేర్స్ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవ్వాలి కదా. ఒకసారి మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగింది మీరు చూడొచ్చు. మే, ఆగస్టు, సెప్టెంబర్. మేలో జరిగింది ఒకటి, ఆగస్టులో జరిగింది ఒకటి, సెప్టెంబర్లో జరిగింది ఒకటి. అదిగోండి ఆ ఇమేజెస్ మీరు చూడొచ్చు. PY04A2542. ఒకసారి పాసిబుల్ ఈరోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి రిక్వెస్ట్ టీమ్ ఆ ఫ్రంట్ బస్ నెంబర్ని కూడా ఒకసారి హైలైట్ చేసి చూపించండి. సో దట్
హైలైట్ చేసి ఫ్రీజ్ చేసి ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి, సో దట్ మనం ఆ నెంబర్తో సైతం మనం చూపించి కంపారిజన్లో చూపించి ఆ విజువల్ మీరు ఫస్ట్ విజువల్ చూస్తున్నారు కదా, వైలేషన్కి సంబంధించండి ఎవిడెన్స్గా మాట్లాడుకుంటున్న క్రమం PY04A2542 ఫస్ట్ దానికి సంబంధించి దానికి చలాన్ 1600 రూపాయల చలాన్ పడింది, అంటే 1600 రూపాయలు. అది కూడా స్నేహపురి కాలనీ దగ్గర ఎల్బీ నగర్కి సంబంధించి. అదిగోండి మీరు చూడండి, మీరే కంపారిజన్ చేయండి. PY04A2542 PY04A2542 మీరు చూస్తున్నారు కదా, మీరు చూడొచ్చు. స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్స్ ఉంటే వెహికల్ స్పీడ్ ఎంత వెళ్తుంది, 89 కిలోమీటర్స్. డైరెక్షన్ అప్రోచింగ్, డిస్టెన్స్ అంటే మొత్తం అన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్, దాంతోపాటు డివైస్కి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ పడిస్తున్న సందర్భం. ఇటు ఈ చలాన్కి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు ఎంత చలాన్లు ఉన్నాయనేది. ఒకటా రెండా, మొత్తం మూడు చలాన్లు. అండ్ కర్నూలులో జరిగిన ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకుంటే దానికి ఎన్ని ఉన్నాయో ఆ రోజే చూపించింది ఆర్టీవీ. మొత్తం దాదాపుగా ఈజీగా ఒక డజన్ ఉంటాయేమో. ఏకంగా దానికి ఒక 16 ఎన్నో డజన్కి పైనే ఉన్నాయి. ఒక 10,000 16,000 చిల్లర అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ ఆ ఫిగర్ గుర్తులేదు కానీ, ఆ రౌండ్ ఫిగర్ గుర్తులేదు కానీ. అండ్ ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, ఎవరు నిర్లక్ష్యానికి ఎవరు బలైపోవాలి? ఈరోజు అది అక్కడ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఏంటిది, నో ఎంట్రీ ఫర్ బస్ అన్న చోట వైలేషన్. అది ఎక్కడ మేలో జరిగింది, 1600 ఉంది. ఎక్కడది మా లొకేషన్ ఎల్బీ నగర్ స్నేహపురి కాలనీ దగ్గర. ఆ తర్వాత ఆగస్టు 2వ తారీఖున ఇంకొకటి జరిగింది. ఏదది, ఇక్కడ వైలేషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఓవర్ స్పీడింగ్ ఆర్ డేంజరస్ డ్రైవింగ్ వైలేషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ రోజు ఒక 1000 రూపాయలు ఫైన్ పడింది. ఒకసారి ఆ ఇమేజ్ని కూడా నేను చూసే ప్రయత్నం చేస్తాను, సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదా స్పీడ్కి సంబంధించి. ఆ తర్వాత మూడో దాని గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా అంతే. అక్కడ కూడా ఏముంది, ఎంజే మార్కెట్, మొజంజాహి మార్కెట్ జంక్షన్ దగ్గర అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. అది అక్కడ కూడా నో ఎంట్రీ ఫర్ బస్, అక్కడ కూడా బస్కి ఎంట్రన్స్ లేదు. అక్కడ కూడా ఫైన్ పడింది, 1600 రూపాయలు ఫైన్ పడింది. మొత్తంగా యూజర్స్ ఛార్జెస్తో కలిపి మొత్తం 4270 రూపాయల చలాన్ ఉంది బస్సుల మీద. కొద్ది రోజుల క్రితం ఐ థింక్ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా బస్ అయింది. ఐ థింక్ నిన్న కాక మొన్న అనుకుంటా. ఒక పోలీస్ ఆయన ఒక బస్సు ఎక్కి అంటూ ఉంటాడు, అమ్మ మీరు చెక్ చేసుకోవాలి కదమ్మా మీరు ఎక్కే బస్సు సేఫ్ కాదని చెప్పి. ఎలా తెలుస్తుంది సార్, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, రోడ్డు మీదకి వచ్చిన బస్సు అంటే కనుక ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కడ వాటికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అని చెప్పి. సో ఇలాంటి వాటి బస్సుల్ని వెంటనే తీసుకెళ్లి తుక్కు సామాన్లో పెట్టేయాలి, పని చేయని బస్సులు కనుక ఉంటే. ఎందుకంటే నేను ఎంత పెద్ద మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఈరోజు ఆ బస్సు అక్కడ పొగతో ఆగిపోయింది కాబట్టి సరే, అదే ఒక్కసారిగా మంటలకు వెళ్ళిపోయి ప్రజల ప్రాణాలను చుట్టుముట్టుంటాయి, ప్రజల ప్రాణాలకు ఏమైనా అయ్యి ఉంటాయి. ఇంకో కర్నూలు ఘటన, ఎక్స్గ్రేషియా ఇచ్చి మనం బహుశా నేను ఒక పదం వాడితే కాస్త ఇబ్బంది అనుకుంటారేమో, కానీ ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులిపేసుకుంటామా చెప్పండి? ఈరోజు ఇటువంటి వైలేషన్స్ ఉన్నాయంటే కనుక వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం అయి ఉండాలి? ప్రశ్నించమా, మాట్లాడమా? ఈరోజు ఆ ప్రయాణికులు వాళ్ళు డెస్టినేషన్కి చేరాలనుకున్న క్రమంలో అఫ్కోర్స్ చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చాయంటే అనుకోవచ్చు. ఎంత ట్రాఫిక్ వైలేషన్స్ ఉండి అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అసలు వాటికి దాన్ని ఏమంటారు, పర్మిషన్ ఉందా? వాటికి రోడ్ల మీదకి తిరిగే హక్కు ఉందా? సమాధానం చెప్పాల్సింది బాధ్యతగా వహించాల్సిన అధికార వర్గం కావచ్చు, లేకపోతే వాళ్ళ వరకు కాదు ట్రావెల్స్ యాజమాన్యాలు. ఎవరితో మీరు చెలగాటవాడుతున్నారు, ఎవరి ప్రాణాలతో చెలగాటవాడుతున్నారు? ఏ ప్రయాణికుడైతే మీకు ముఖ్యమో, ఏ ప్రయాణికుడైతే మీకు అవసరమో వాడి ప్రాణాలు ఇప్పుడు గగనంలో ఉన్నాయంటే